హలో ఫ్రెండ్స్, ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతరలో ఒకటి నాగోబా జాతర. సర్పజాతిని పూజించడమే ఈ పండుగ ప్రత్యేకత. ఆదిమ గిరిజనుల మోస్రియం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబా గోండువుల దేవుడు. నాగోబా దేవాలయం ఆదిలాబాద్కు సరిగ్గా 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూరు దగ్గర కేస్లాపూర్ గ్రామంలో ఉంది. మేడారం జాతర తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర. లక్షలాది మందితో ఆది జనారణ్యంగా మారింది. చూస్తే మనకు కనబడుతుంది లైవ్ లో. ఇక్కడి స్థల పురాణం ప్రకారం పూర్వం మేస్రం కుటుంబానికి చెందిన నాగయుతి రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్పం రూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడని, ఆ కళ నిజమైందని గోండుల నమ్మకం. సర్పరూపంలోని నాగేంద్రునికి తల్లి తన తమ్ముడి కూతురు గౌరితో వివాహం జరిపించింది. అత్త ఆజ్ఞ మేరకు గౌరి భర్తను బుట్టలో పెట్టుకొని గోదావరికి ప్రయాణం కాగా ఒకచోట పాము ఉడుం రూపంలో కనిపించగా ఆ ఊరు ఉడుంపురైంది. ఆ ఊరు ఇప్పటికీ మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత గౌరీ ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేయడానికి వెళ్ళగా ఆమెను చూసిన నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారాడని, అయితే పేరు ప్రతిష్టలు కావాలా సాంప్రదాయం కావాలో తేల్చుకోమనగా గౌరీ సాంప్రదాయాలను లెక్క చేయకపోవడంతో తిరిగి పాముగా మారాడని కథ. ఆ తర్వాత ఉడుంపు నుంచి గరిమెల వరకు అతని కోసం వెతికిన గౌరి గోదావరిలోనే సత్యవతి గుండంలో కలిసిపోయిందని, నాగేంద్రుడు ఆమె వెంట ఉంచిన ఎద్దు రాయిగా మారిందని భక్తులు విశ్వసిస్తారు. ఇప్పటికీ సాక్షాత్ దర్శనమిస్తున్న నాగేంద్రుడు. జై నాగోబా. పెళ్లి అయిన ప్రతి జంటకు నాగేంద్రుడి సన్నిధిలో పరిచయం చేయాలని చెప్పి నాగేంద్రుడు కేస్లాపూర్ గుట్టలోకి వెళ్ళిపోయాడని చెప్తుంటారు. ఆ పరిచయం చేసే వేదికనే భేటీ అంటారు. కేస్లాపూర్ గ్రామంగా మారిపోయింది ఇప్పుడు. నాగేంద్రుడు వెళ్ళిన గుట్ట వద్ద నాగోబా దేవాలయాన్ని నిర్మించారు. మనకు సాక్షాత్ దర్శనమిస్తున్న నాగేంద్రుడి పక్కన మందిరంలో సతిక్ దేవతలు ఉన్నారు. ఇక్కడ మనకు సతిక్ దేవతలు దర్శనమిస్తున్నారు. ఎంతమంది అమ్మవార్లు ఉంటారు? ప్రతి ఏటా పుష్పమాస అమావాస్య రోజున నాగేంద్రుడు ప్రత్యక్షమవుతాడని గిరిజనుల నమ్మకం. ఇక్కడ మేస్రం వంశస్థులే పూజలు నిర్వహిస్తారు. మేస్రం వంశం కింద 22 తెగలు వస్తాయి. మేస్రం వంశీయులు తొలినాళ్లలో నాగోబా దేవతను వెలిసిన పుణ్యస్థలం పుట్టను మాత్రమే పూజించేవారు. 1956లో గడ్డిపరకలో చిన్న గుడిసెను, ఆ తర్వాత 1995లో సిమెంట్ ఇటుకలతో చిన్న మందిరాన్ని నిర్మించి పూజలు చేశారు. 2000 సంవత్సరంలో ప్రభుత్వ సహకారంతో గుడిని నిర్మించారు. ఈ నూతన దేవాలయాన్ని 2022 సంవత్సరంలో నిర్మించారు. మేస్రం వంశీయుల ఆధ్వర్యంలో పునరుద్ధరించిన నాగోబా దేవాలయాన్ని ప్రారంభ విగ్రహం పునర్ప్రతిష్టాపనోత్సవ కార్యక్రమం 2022 డిసెంబర్ 19న వైభవంగా జరిగింది. కేస్లాపూర్ జాతరకు 16 రోజుల ముందు, పుష్పమాస పౌర్ణమికి ఒకరోజు ముందు తమ కులదైవాన్ని పుష్ప అమావాస్య రోజున అభిషేకించడానికి పవిత్ర గోదావరి జలం తేవడానికి కాలినడకన సుమారు 70 కిలోమీటర్లు నడిచి కలమడుగు ప్రాంతంలో ఉన్న గోదావరి నదిలోని అస్థినమడుగులో జలాశయాన్ని కలశంతో తీసుకుంటారు. అస్థినమడుగులో గిరిజనులు పూర్వం స్నానాలు చేస్తుండగా నావదేవత ప్రత్యక్షమై దర్శనమిచ్చాడనే నమ్మకంతో అక్కడి జలాన్ని పవిత్ర జలంగా గిరిజనులు భావిస్తారు. ఇది బోపురు మచ్చ వచ్చిన మట్టితోటి పుట్టను తయారు చేశారు. ఇక్కడ దీపాల కాంతుల్లో ఈ దివ్యక్షేత్రం అనేది వెలిగిపోతుంది. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి దీపాల కాంతుల్లో క్షేత్రం అనేది వెలిగిపోతుంది. ఈ జలంతో నిండిన కలశాన్ని గురిజాల గ్రామానికి తెచ్చి అక్కడ ఒక రోజు ఉన్న తర్వాత కలశం అదే గ్రామంలో ఉంచి గిరిజనులంతా తమ ఇండ్లకు తరలి ఒక దినమంతా పండగ జరిపి తిరిగి కలశం ఉన్న స్థలానికి చేరుకుంటారు. ఇక్కడ నుంచి వెళ్ళి బయలుదేరి ఇంద్రవెల్లికి వెళ్ళి ఇంద్రదేవికి పూజలు జరుపుతారు. ఇంద్రదేవికి వెలిసిన నాటి నుంచి ఈ గ్రామానికి ఇంద్రవెల్లి అని పేరు వచ్చిందని గిరిజనులు భావిస్తుంటారు. ఇక్కడ ఉన్న శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. మనం కోరుకున్న కోరికలు నెరవేరాలని శివలింగాన్ని ఇలా పట్టుకుంటే అది పక్కకు జరిగితే మన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. చూద్దాం మరి జరుగుతుందో లేదో. నాకు మాత్రం సరిగా జరగలేదు, కానీ నేనే దాన్ని జరుపుతున్నా. చూడండి, వేరే వాళ్ళకు జరిగిందట. మరి సాయంత్రం ఆరతి పూజ స్టార్ట్ అయింది.
గోదావరి నది నుంచి తీసుకొచ్చిన జలంతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరుస్తారు. ఆలయాన్ని అంతా శుద్ధి చేసి భజంత్రీలతో ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎత్తైన ధ్వజస్తంభం చూడండి, దీపాల కాంతులో క్షేత్రం అనేది ఏ విధంగా వెలిగిపోతుందో. జాతర సందర్భంలో ఏర్పాటయ్యే దర్బార్కు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజన స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డాల్ఫ్ ఇక్కడ 1942లో మొదటగా దర్బార్ నిర్వహించాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దర్బార్ అనేది జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. గుడి ఎంట్రన్స్లో చూడండి, మన గోపురం అనేది చాలా బాగా కనబడుతుంది. ఇక్కడ ఈ స్టార్టింగ్లోనే మొత్తం లైట్లతోటి గుడ్ టెంపుల్ అనేది వెలిగిపోతుంది. జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచి కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకుంటారు. కొంచెం ముందుకెళ్తుంటే మనకి ఇక్కడ తినుబండారాల షాపులన్నీ కనబడుతుంటున్నాయి. కొంచెం ముందుకెళ్తుంటే ఇక్కడ మనకి గేమ్స్కి సంబంధించినవి కూడా కనబడుతున్నాయి. ఇవి చూడండి లైట్లతోటి ఎలా మెరిసిపోతున్నాయో. జాయింట్ వీల్ కానీ ఇక్కడ కార్స్కి సంబంధించిన గేమ్స్ చాలా ఉన్నాయి. ఈ ట్రైన్స్ కానీ డ్రాగన్ ట్రైన్స్ ఇక్కడ పైన అండి చూస్తే మనకు కనబడుతుంది. రౌండ్గా ఉంది, చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ చూస్తే చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. అక్కడ జాయింట్ వీల్ అనేది, ఇదిగో జాయింట్ వీల్ ఏ విధంగా ఉందో చూస్తే ఇక్కడ చూడండి. ఇది ఒక విధమైన జాయింట్ వీల్ టైప్ది, చూడండి ఎలా తిరుగుతుందో. స్నేక్ టైప్లో ఉన్నాయి. నాగోబా జాతర కాబట్టి స్పెషల్గా ఇవి కూడా స్నేక్ ఆకారంలో ఉన్నాయి. చూస్తే మీకు కనబడుతుంది. ఈ లైటింగ్లతోటి జాతర మొత్తం ఈ గేమ్స్తో వెలిగిపోతుంది. చూస్తే మనకి లైవ్లో కనబడుతుంది. రవి హాయ్ చెప్తున్నాడు. పైన చూస్తూ ఎలా కనబడుతుంది చక్రం ఆకారంలో. ఇది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా అక్కడ కనబడేది. ఇది అసలు ఇదేంటో మనకు తెలియదు. జాతర అంతా మొత్తం లైటింగ్లతోటి ఈ భక్తజనంతో మొత్తం నిండిపోయింది. ఇక్కడ చూస్తే దేవుని దర్శించుకున్న తర్వాత నేరుగా వచ్చేది ఇక్కడికి. పిల్లలు ఆటపాటలతోటి ఇక్కడ సరదాగా గడిపేసే ఈ ప్లేస్ అండి. ఇవి చూడండి జాయింట్ వీల్ ఏ విధంగా తిరుగుతుందో ఫాస్ట్గా. ఈ లైటింగ్ తోటి చాలా బ్యూటిఫుల్గా కనబడుతుందండి. జాయింట్ వీల్ కానీ ప్రతిదీ కూడా చాలా ఫెంటాస్టిక్ కనబడుతుంది ఇక్కడ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.